యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో ఈ అమూల్య గ్రంథాలు చోటు దక్కించుకున్నాయి. 74 కొత్త డాక్యుమెంటరీ హెరిటేజ్ సేకరణలో భాగంగా రిజిస్టర్లో స్థానం పొందాయి. భగవద్గీత, నాట్యశాస్త్రంతో కలిపి ఇప్పటివరకు మన దేశం నుంచి 14 శాసనాలు యునెస్కో రిజిస్టర్లో చోటు దక్కించుకున్నాయి. భగవద్గీత అనేది మహాభారతంలోని ఒక భాగం. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు తన బంధువులు, గురువులను చూసి యుద్ధం చేయలేక బాధపడతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనికి జీవితంలో ఎలా ఉండాలి, ఏం చేయాలి, మోక్షం ఎలా పొందాలి అని బోధిస్తాడు. ఈ బోధలు 18 అధ్యాయాలలో 700 శ్లోకాలలో ఉన్నాయి. ఈ గ్రంథం మనిషి జీవన విధానాన్ని, ఆధ్యాత్మిక మార్గాన్ని సులభంగా చెబుతుంది. నాట్యశాస్త్రం అనేది భరతముని రాసిన గ్రంథం. ఇది నాట్యం, నృత్యం, సంగీతం, నాటకం గురించి చెబుతుంది. ఈ గ్రంథంలో 36 అధ్యాయాలు ఉన్నాయి. నాట్యంలో భావాలు, రాగాలు, తాళాలు, ముద్రలు, వేషధారణ, రంగస్థలం ఎలా ఉండాలి అని వివరిస్తుంది. ముఖ్యంగా రస సిద్ధాంతం గురించి చెబుతుంది. ఇది ప్రేక్షకులలో భావోద్వేగాలను ఎలా రేకెత్తించాలో తెలియజేస్తుంది. భరతనాట్యం, కథక్, కూచిపూడి వంటి నృత్య రూపాలకు ఇది ఆధారం.